కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పుణ్యస్నానం ఆచరించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేకువజామునే సాగర సంగమానికి తరలి వస్తున్నారు భక్తులు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువజామునే సముద్ర స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో పసుపు, కుంకుమ, పూలు, పళ్లను సముద్రుడికి సమర్పించి కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు. హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసం ఎంతో విశిష్టమైందని భక్తుల ప్రగాఢ నమ్మకం. కార్తీక మాసంలో కృష్ణానది సాగర తీరంలో కలిసిన సంగమంలో స్నానమాచరిస్తే సకల పాపదోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా సాగర్ తీరంలో బందోబస్తు నిర్వహిస్తున్న అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రియాకుమార్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు పటిష్ట బందోబస్తు నిర్వహించామని, సుమారు 45 మంది పోలీసు సిబ్బంది, 25 మంది మెరైన్ సిబ్బంది కలిసి మొత్తం 70 మంది పోలీసులు ఈ బందోబస్తులో పాల్గొన్నట్లు ప్రియాకుమార్ తెలిపారు. అంతేగాక సాగర్ తీరంలో 2 బోట్లు, 15 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కార్తీక మాసంలో జనసేన పార్టీ తరపున వచ్చిన భక్తులకు సుమారు 5,000 మంది భక్తులకు పులిహోర, మంచినీరు పంపిణీ చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్న పోలీసు అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి, అలాగే మెడికల్ క్యాంపు నిర్వహించిన మెడికల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసిన అధికార యంత్రాంగానికి కూటమి నాయకులు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ ప్రమోషన్ సవాల్గా మారింది. దాన్ని కూడా నిర్వహించి మొత్తానికి అన్ని గ్రామాలకు కూడా విద్యుత్ నిర్వహించడంలో విద్యుత్ శాఖ సమన్వయం కల్పిస్తుంది. ఇంతకుముందు ఏం చర్యలు తీసుకోవడం దాని మీద ఆలోచన. అలాగే మందపాక దగ్గర దాదాపు 400 పోల్స్ పడిపోవడం, దాన్ని అక్కడి నుంచి మార్చి ముందు తీసుకొస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా చెప్పడం జరిగింది. దాన్ని చూస్తాను వెళ్ళి సేఫ్టీ అయితే గృహావసరాలకైతే మనం పూర్తిగా విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఇంకా వ్యవసాయానికి, ఆక్వాకల్చర్కి కూడా చూసే ప్రయత్నం అలాగే directly strengthens India's energy independence. If our ports handle more global trade, it makes India a leader exporter. The second leading point is agriculture, the backbone of the state. Let us never forget, our farmers are the true builders of peace in Andhra Pradesh. Agriculture sustains millions of families in our state. With fertile deltas of the Krishna and Godavari rivers, Andhra has the potential to feed not just itself but also the rest of India. Third and most important aspect is education and skill development. Dear friends, the foundation of union development is education. Andhra Pradesh has always valued learning, from ancient universities like Amravati to modern institutions like IIT, IIT and IIM. But we must go beyond degrees. We must prepare our youth for the jobs of the future. Skill development programs, vocational training and digital literacy can turn our young population into the strongest asset of India. Next major point is empowering women, the heart of development. A truly developed Andhra Pradesh cannot be built without empowering its women, from self-help groups in rural areas to entrepreneurs in cities. Andhra's women are proving that empowerment leads to transformation. When women are educated,